రేపు జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైందన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. రేపు 233 ఉమ్మడి సంస్థలకు చెందిన 1,43,000 కోట్ల ఉమ్మడి ఆస్తుల పంపకంపై చర్చ సాగాలని, అందులో ఏపీకి 58%, తెలంగాణకు 42% ఆస్తులు పంచాలని కేంద్ర విభజన హామీ చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఆస్తుల పంపకం పేరిట ఇరు రాష్ట్రాలకు చెందిన 13 కోట్ల మంది ప్రజల మధ్య రాజకీయ పార్టీలు చిచ్చు పెట్టేలా ఉండకూడదని, అవసరమైతే ఇరు రాష్ట్రాల హక్కుల కోసం ముఖ్యమంత్రులు ఇద్దరు కేంద్రంపై పోరాడాలని ఆయన తెలిపారు. పోలవరం నిర్మాణంలో వేగవంతం చేసి పునరావాసం చర్యలు న్యాయబద్ధంగా సాగాలన్నారు. తెలుగు ప్రజల శ్రమతో నిర్మించిన శ్రీశైలం, నాగార్జున డ్యాంల నిర్వహణను ఆదాయానికి అప్పగిస్తే వ్యతిరేకిస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోకపోతే ఇరు ముఖ్యమంత్రులు చరిత్రలో ప్రజా ద్రోహులుగా నిలిచిపోతారని చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. 10 సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో ఉమ్మడి రాజధాని మీద ఆ నామినల్ అధికారం కూడా లేని సందర్భంలో ఇవాళ చర్చలు జరగబోతున్నాయి. దీంట్లో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో 91 ప్లస్ 142 సంవత్సరం అంటే 233 సంస్థల మీద ఇంకా పరిష్కారం కాని ఉన్నాయి. అది కాకుండా 12 సంస్థలు ఇంకా దీని రెండిట్లోకి రావాల్సింది. దీని మీద దాదాపు 38 సంస్థల్లో ఏకాభిప్రాయం వచ్చింది. 43 అంటే 1,43,000 కోట్ల రూపాయలని దాదాపుగా అంచనా వేశారు. దీనిలో 58% విభాజిత ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉంది. రేషియో ఫిక్స్ అయిపోయింది. అందువల్ల అన్నదమ్ములు ఏమవుతుంది, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ అక్కడ సహకరిస్తే తెలుగు ప్రజల మధ్యన